లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎగతాళి చేస్తున్నారు. నువ్వు మా యొక్క ఫిలిస్తీన్లను చంపావు కదా, మా పొలాలను నాశనం చేసావు కదా, గాడిద ఎముకతో 1000 మందిని హతము చేసావు కదా, నీ బలం ఎక్కడ అని ఎగతాళి చేస్తున్నారు. న్యాయాధిపతి కదా, ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడి పక్షాన ఉన్నవాడు కదా అని ఎగతాళి చేస్తూ నిందిస్తున్నారు. స్త్రీలు పురుషులు ప్రమాదమి 3000 మందిని ఎగతాళి చేస్తున్నప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు తన పక్షాన దిగి వచ్చాడు. దేవుడు మరలా సంసోనుకి బలాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. ఆ గుడికి ఆధారమైన 2 గుడి స్తంభాలను పట్టుకొని ఎడమ చేత కుడి చేత పట్టుకొని గుంజినప్పుడు ఆ గుడి మొత్తం పడిపోయినప్పుడు అందరూ చనిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడే ఏమని రాసుకున్నానంటే, మరణములో కూడా ఆయన బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా జనులు ఇంకెన్నడూ సిగ్గు నొందరు. సంసోను చనిపోయేటప్పుడు ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఈ సిగ్గు నింద అవమానములు కొట్టిపోయి ప్రభువా, నాకు ఒక్కసారి నన్ను కనికరించు, నాకు దయ చూపు, నాకు సహాయం వచ్చాయని సంసోను ప్రార్థన చేసి దేవుడికి మొరపెట్టినప్పుడు మరలా దేవుడు సంసోనుకి బలం ఇచ్చినప్పుడు అక్కడ నేనేమని రాసుకున్నానంటే, మరణములో కూడా ఆయన బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు కాదు. మనం మరణించేటప్పుడు కూడా దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. మన మరణాన్ని కూడా దేవుడు ఘనతగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకనే విశ్వాసుల జాబితాలో సంసోను పేరు దేవుడు రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసుల పట్టికలో, విశ్వాసుల పేరులో దేవుడు సంసోను పేరు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంసోను సిగ్గుపరిచిన దేవుడు కాదు, సంసోను అవమానపరిచిన దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు, నన్ను ఘనపరచమని నేను ఘనపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నిశ్చయముగా మనం ఆయన ఘనపరిస్తే మనల్ని ఆయన ఘనపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి అపోస్తలుడైన పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం